రెడ్డి నేను బాగానే ఉన్నా. రెడ్డి ఐ లవ్ యూ సో మచ్. మీ మమ్మీ వచ్చారా? అప్పుడే వచ్చారేంటి? పొద్దున్న దాకా రారన్నావు కదా. నాకు తెలీదు. ఇప్పుడు ఏం చేద్దాం? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏమో రెడ్డి, నాకు కూడా అర్థం కావట్లే. సరే అయితే నువ్వు డోర్ ఓపెన్ చేయి, నేను వెళ్ళి బాత్రూంలో దాక్కుంటా. వద్దు. ఇప్పుడు బెడ్ కింద దాక్కోనా? రే పిచ్చోడ వద్దు. రెడ్డి ఇలా బాత్రూంలో బెడ్ కింద దాక్కున్నట్టు మా అమ్మకి తెలిస్తే చాలా చండాలంగా ఉంటుంది రెడ్డి. ప్లీజ్, నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయలేను. ఏదైతే అది అయ్యింది. పద, ఇద్దరం కలిసి ఫేస్ చేద్దాం. దీనికేం పోయింది? అలా అమ్మ దొరికితే కుక్కను కొట్టినట్టు కొడుతుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇప్పుడు ఏం చేద్దాం? రెడ్డి ఏం చేద్దాం? డోర్ ఓపెన్ చేద్దాం. నా తప్పేం లేదండి, నన్ను క్షమించండి. మీ కాలుకు దండం పెడతాడా? మేడం డెలివరీ. చిన్ను పంపించాను మేడం. అమ్మాయిడికి ఎత్రా ఇప్పుడు రే చిన్ను. ఏంటి మామా, ఎలా ఉంది సర్ప్రైజ్? ఆ సర్ప్రైజ్ తీసుకెళ్ళి పెట్టుకో. టెన్షన్తో తెచ్చాం కదరా. డెలివరీ రోడ్ బెల్ కొడితే మేము వాళ్ళ అమ్మ అనుకున్నాం. అవునా? అరే మన సర్ప్రైజ్లు మామూలుగా ఉండయి, నీకు తెలుసు కదా. ఎందుకు ఏం ఆర్డర్ పెట్టావురా? ఒరేయ్ నువ్వే కదరా వందనకి ఫీవర్ అన్నావు, అందుకే ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టినా. ఓహో, ఇప్పుడు ఏంటి మేమందరం నేరేడి పళ్ళు నీలాల కళ్ళు అని పాటలు పాడాలా? ఒరేయ్ అవన్నీ నేను చెప్పాలంటే అరే నాకు సిగ్గైతుందిరా. రే నీ సిగ్గు నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టుకో. సరే నువ్వు కట్ చేయి. నీకు మళ్ళీ కాల్ చేస్తారా? సరే మరి, రైట్ బాయ్. ఇప్పుడు ఏమైంది? నైట్ అంతా వరుణ్ గానికి పండగే, అయినా నాకెందుకులే. రెడ్డి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. అసలు ఆ డెలివరీ గడి ప్లేస్లో నిజంగానే మా అమ్మ ఉంటుంటే మా ఊహిస్తేనే చాలా టెన్షన్ వస్తుంది రెడ్డి. ఐ కాంట్ టేక్ దిస్. ప్లీజ్ రెడ్డి వెళ్ళిపో నువ్వు. సరే, ఫ్రూట్స్ తినేసి పడుకో. బాయ్. ఏమైంది అందనా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇంట్లో పెద్ద స్టంట్ అయింది. అవునా? ఏమైంది? ఈరోజు వరుణ్ మా ఇంటికి వచ్చిండురా. సడన్ గా డోర్ బెల్ రింగ్ అయ్యిందిరా. అయితే మా మమ్మీ వచ్చిందేమో అనుకుని ఫుల్ టెన్షన్ అయిపోయినా. కంటిన్యూగా డోర్ బెల్ కొట్టేసరికి తీసినా. ఇక చూస్తే డెలివరీ బాయ్ వచ్చిండిగా. అమ్మయ్యా అనుకొని ఒక్కసారికి బతికిపోయినా. మా మమ్మీ వచ్చుంటేనా నా పని మటాష్. ఇంకా జస్ట్ మిస్. మీ మమ్మీకి దొరుకుంటే బాగుండేది కదా, హైలైట్ ఉంటుండే సీన్. నీకన్నీ హైలైటే కావాలి. ఇంతకు నువ్వెక్కడికి వెళ్తున్నావు? మమ్మీ కొన్ని సామాన్లు తెమ్మన్నది, అందుకే వెళ్తున్నా. ఇలా పని చేస్తూనే ఉంటావా? అలా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళొచ్చు కదా. నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు కదా ఫ్రెండ్స్ చేసుకోవడానికి, అందుకే నేను ఎవరిని ఫ్రెండ్స్ చేసుకోలేకపోతున్నా.
ఎందుకు బాధపడుతున్నావు? ఫ్రెండ్ యాప్ ఉంది కదా. ఫ్రెండ్ యాప్ అంటే ఏంటి? హా, ఫ్రెండ్ యాప్. కొత్త ఫ్రెండ్స్ ని చేసుకొని వాళ్ళతో ఆడియో అండ్ వీడియో కాల్స్ మాట్లాడొచ్చు రోజు. ఎవరు జడ్జ్ చేయరు కూడా, సో కాన్ఫిడెన్స్ పెంచుకోవచ్చు. అంతేకాదు ఇంకా ఫన్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. లూడో, క్యారమ్స్ ఇలాంటి గేమ్స్ చాలా ఆడుకోవచ్చు. ఇంకా దేనికి భయం చెప్పు? ఏంటి నిజమా? అఫ్ కోర్స్, నేను కూడా ఇక్కడ న్యూ ఫ్రెండ్స్ ని చేసుకున్నాను. సింపుల్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తే చాలు, వాళ్ళు మాట్లాడే మాటలకి మనం చాలా బూస్ట్ అవుతాం. అవునా? నేను ఇప్పుడే ట్రై చేస్తా. అయితే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో ఇచ్చిన లింక్ తో నువ్వు ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకో అండ్ కొత్త ఫ్రెండ్స్ ని చేసుకొని నీ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేసుకో. ఓకే అయితే బాయ్ బాయ్. ఓరేయ్, కాలేజ్ పోకుండా ఈడేం చేస్తున్నావురా? పీకుతున్నా. ఏం బీక్తున్నావురా? పీకుతున్నా. అదేరా, ఏం బీక్తున్నావు? మా ఏదో ఒకటి వీక్మన్నారా, అందుకే వీక్తున్నా. హో, సిగరెటా? సరిపోతాయా? డబ్బాలు ఏమన్నా తెచ్చిపెట్టా? మండలు కావాలి. తీసుకొని కొడతాం బాడుకోవు. రేయ్, మీ అయ్యేం బీక్ మనో నాకే తెలియదు కానీ నువ్వు కనుక ఇవి వీకినావనుకో లాస్ట్కు పీకి నువ్వే వీక్తావు. నడు క్లాస్కి. హౌలగాడేదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు. కూర బోసుడికే. అరే, మనలో మన మాట గాని నిన్న వరుణ్ గానికి ప్యాక్ అయ్యేదిరా. రే, తేడా వస్తే నీకేదిరా, జస్ట్ లో మిస్ అయిపోయావు. నువ్వు కూడా ప్రేరణతో రిలేషన్ లోకి వెళ్తావు కదా, అప్పుడు ఇరికిస్తానే. అవును రెడ్డి, ఇరికించేయి, వాడికి అదే కరెక్ట్. ఏంటి ఇరికిచ్చేది? ఫస్ట్ ఆ అమ్మాయి వీడికి పడాలి కదా. ఇంకా పడడం ఏంటి, ఆల్రెడీ పడిపోయిందిగా. మన చాయ్కి కూడా తీసుకోండి కదా వీడు. నాకు తెలవకపోవడం ఏంటి? ఆ ప్లాన్ అంతా నడిపింది నేను. సో రూల్ ప్రకారంగా ప్రేరణ నాకు పడాలి కదా. రేయ్, ఇంకోసారి నా ప్రేరణ గురించి మనం మాట్లాడమనుకో చంపేస్తా. ఫస్ట్ నుంచి చూస్తున్నా, నాకు ఇష్టమైన అమ్మాయి పైన నువ్వు కన్నేస్తావేంద్రా? సరదాగా అంటున్నాను లేరా, ప్రేరణ నాకు చెల్లి లాంటిది బావా. అబ్బో, ఏంద్రా అంత గుస్సైతున్నావు? మీ ప్రేరణ అంటుంటే అదే కదా. సర్లే, నాకు సిగ్గు అవుతుంది, పదండి పోదాం. దీన్ని కూడా సిగ్గంటారా? అదే కదా. మామూలు సిగ్గుపడట్లేదుగా. నిజంగానే ఒప్పుకుంటదంటావా? నడువు ఇంకా. రూమ్ లో సునీత లేకపోతే మస్తు బోర్ కొడుతుంది కదనే. నిజమేనే, కానీ ఏం చేస్తాం, దానికి హెల్త్ బాగాలేదు కదా. మనసు బాగోలేదే, అది అసలైన ప్రాబ్లం. అలా చెప్పలేకనేమో మనకి హెల్త్ బాగాలేదని చెప్పింది పాపం. అంత ఈజీగా సెట్ అవ్వదేమోనే అది. అందుకే ఈ లవ్వులు వద్దు అని చెప్పేది. చెప్తే వింటారా మీరు? హాస్టల్ కిందికి వచ్చా అనగానే ఎగేసుకుంటూ పోతారు. ఏంటే, కిందనే ఉన్నా వచ్చే అని మెసేజ్ చేశాడా ఆ రెడ్డి? ఇంటెలిజెంట్ వే నువ్వు. ఇంకెందుకులే, పో. నువ్వు బట్టలు మడత పెట్టేసి. హాయ్ హీరో. ఏంటి ఈరోజు తొందరగా వచ్చావు? ఏం లేదు, మనలానే చిన్నగా లవ్ స్టోరీ మంచిగా సెట్ అయితే బాగుంది కదా. అవును అవును, తను మీ హాస్టలే కదా, మంచిగా మాట్లాడి సెట్ చేయొచ్చుగా. ఎందుకలా? రెడ్డి, చిన్ను లవ్ చిన్నుయే ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. అదే లవ్ టాపిక్స్ లో థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతే పెంట అవ్వుద్ది. ఈ మాత్రం క్లారిటీ ఉంటే చాలు, థర్డ్ పార్టీ విరాట్ గాన్ని విసిరేయచ్చు. ఏమంటున్నావు? ఏం లేదు, అదే చిన్నగా లవ్ స్టోరీ మంచిగా సెట్ అయిపోతే మనం అందరం హ్యాపీగా ఉండొచ్చు అంటున్నాను. అవును, వాళ్ళకి పెళ్ళైపోయాక మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఒకటే స్కూల్లో జాయిన్ చేయొచ్చు. వాళ్ళ ఉంటుంది కదా, మంచిగా ట్రిప్కి కూడా వెళ్ళొచ్చు కదా. ఏమైంది? ఏం లేదు. ఎందుకలా చూస్తున్నావు మరి? అంటే హగ్గే సరిగ్గా ఇవ్వడం రాదు, అప్పుడే పిల్లల కోసం మాట్లాడుతుంటేను. నిన్ను ఏమన్నా చెంప హగ్ చేయడం రాదా నాకు? ఇప్పుడు కాదే, రేపు మన కాలేజ్ కి జూనియర్స్ వస్తారు కదా, అప్పుడు మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ నాట్ గివింగ్ హగ్స్ అండ్ కిసెస్ అని మెడలో బోర్డు వేసుకుని లించుంటా. అప్పుడు ఒకటేం కర్మ, బోల్డ్ అని వస్తాయి, అప్పుడు చెప్తా. నేను ఇచ్చేటివి సరిపోవా నీకు? సరిపోవా? జూనియర్స్ తో హగ్స్ కావాలా? యు ఆర్ మై పర్సన్, యు ఓన్లీ బిలాంగ్స్ టు మీ, ఓకే? కాదని ఎవరినైనా చూసావే అనుకో, టీసీ ఇచ్చి పంపించేస్తావా? కాదు, వాళ్ళకి టీసీ ఇచ్చి పంపించేస్తా. అమ్మోరు తల్లివే బాబు నువ్వు.
సర్లే కానీ రేపు మనము కాలేజ్ బంక్ కొట్టి అలా బయటికి వెళ్దామా? వెళ్దామేం కాదు. సరే మీరు ఎలా అంటే అలానే మేడం. ఎక్కడికి వెళ్దాం? మంచి మూవీ పోదాం. అరే చిన్ను, ఈరోజు ఎలాగలా ప్రేరణకు ప్రపోజ్ చేయరా? రేపటి నుంచి హాలిడేస్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఏం హాలిడేస్ రా? ఏం హాలిడేస్ అంటే వింద పిచ్చిదానా? ఎగ్జామ్స్ అయిపోయినాక హాలిడేస్ ఇస్తారు కదా కాలేజ్లో. నిజంగానే ఏం హాలిడేసో ఏంటో. అదే స్కూల్లో ఉన్నప్పుడు అంటేనా సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారంటే 1 వీక్ ముందు నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలని ప్లాన్ చేసుకునే వాళ్ళం. అప్పుడు భలే ఉండేది. అరే నాకైతే సమ్మర్ హాలిడేస్ అనగానే మ్యాంగోస్ గుర్తుకొచ్చాడిరా. ఏం మ్యాంగోస్ రా? మీకు రస్నా ప్యాకెట్లు గుర్తున్నాయా? ఆరెంజ్ కలర్ లో వాటర్ చేసుకొని అదే గ్లాస్ లో వాటర్ పోసుకొని ఐస్ గడ్డలు వేసుకొని తింటుండే. బా మస్తు టేస్ట్ ఉంటుండే కదా. నాకైతే ఇసిన్ కర్రలు గుర్తొస్తున్నాయి. ఊకే కరెంట్ పోయేది కదా, ఆ ఇసిన్ కర్రలతోటే ఉప్పుకునేటోళ్ళం. అరే నాకైతే సమ్మర్ హాలిడేస్ అనగానే ఐపీఎల్ గుర్తుకొచ్చేదిరా. ఇప్పుడంటే ఫోన్ లో షెడ్యూల్ వస్తుంది కానీ అప్పుడు న్యూస్ పేపర్ స్పోర్ట్స్ పేజ్ ఉంటుండే కదా, అది మొత్తం కట్ చేసి గోడ కత్తికబెట్టి రోజు దాన్ని చూసేటోళ్ళం. అరే మీరు సిఐడి చూస్తుండేనా చిన్నప్పుడు? బా అందులో దయా సార్, అభిజిత్ సార్ క్రేజీ చేస్తుండారు యాక్టింగ్. అవును అసలు మస్తు ఉంటుండే సస్పెన్స్. ఏదో మతలబుందనేవారు. ముయ్యి మేమైతే చెట్టు కళ్ళు తాగేటోళ్ళం కజిన్స్ అంతా కలిసి. చల్లగా ఉంటది. మీరు ఎప్పుడైనా తాగిరా? కళ్ళు తాగి ఫేసేదాంది. రే ఏంట్రా నువ్వేం మాట్లాడేదో ఒకటి. రే నాకెందుకు గుర్తులేదురా, మొగల్తూరులో మా మావయ్యలింటి పక్కన ఉండే ముత్యాలమ్మ అంటే ఖచ్చితంగా ఉండేదిరా. ఇన్స్టాగ్రామ్ పోస్టుల కింద సర్వీస్ అవైలబుల్ అని కామెంట్ చేసే బ్యాచ్ రా ఇది. రే రే నేను జస్ట్ లైన్ వేసాను అంతరా, ఇంకేం లేదురా. ఆగండి రే. రే ఇప్పుడు నీకేమైందిరా మొహంలో పెట్టావు? అదేరా ప్రేరణకి ఎప్పుడు ఎలా ప్రపోజ్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నా. అరే అకేషన్ చూసుకుని మన ప్రపోజ్ చేస్తారా? నీ మనసులో ఏమనిపిస్తుందో చెప్పేరా. చెప్పాలని నాకు ఉంది కానీ ఎందుకో భయమైతుంది. ఎందుకు రా భయం? అదే కదా. రే చిన్ను నువ్వు చాలా మంచోడివిరా, ప్రేరణకి ఖచ్చితంగా నచ్చేస్తావు. నీకు ప్రపోజ్ చేయడానికి బెస్ట్ పోయిటరీ చెప్పనా? ఏంటి? అందుకో నా ఈ రోజా, నువ్వు ఉంటేనే నాకు మజా, నువ్వు లేకుంటే పని చేయదు నాకు బేజా, చేస్తాను నీకు జీవితాంతం ప్రేమ పూజ, మోగిస్తాను మన పెళ్లికి బాజా, కలిసి తిందాం మన పెళ్లిలో కాజా, మన పాపకు పెడదాం పేరు శైలజ. సామెత. రే అది కాదు కానీ నేను ఇంకోటి చెప్తా, అది ఇంకా బాగుంటది. మేఘాలు కమ్మినప్పుడు నువ్వే గుర్తొస్తావు, ఉరుములు ఉరిమినప్పుడు నువ్వే గుర్తొస్తావు, చినుకుల్లో తడిచినప్పుడు నువ్వే గుర్తొస్తావు, ఎప్పుడిస్తావు నీ గుటిలో నా చోటు. ఎలా ఉంది? నోర్మయ్ రే వీళ్ళవన్నీ బేకార్ ముచ్చట్లు పట్టించుకోకరా. నీ మనసుకి ఏది అనిపిస్తే అది చెప్పేసే, తనే యాక్సెప్ట్ చేస్తుంది. అంతే. అర్థమైతుందా? ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ మామ. నైట్కి డేటా ఉందో లేదో. హాయ్ ప్రేరణ. హాయ్ చిన్ను. నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఇప్పటివరకు అమ్మాయిలతో సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. ఒకవేళ నేను అటు ఇటు ఏమైనా మాట్లాడేస్తే ప్లీజ్ అర్థం చేసుకో. చాలామంది అబ్బాయిలకి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. నేను కూడా అలాంటివన్నీ. స్కూల్ ఇంటర్ వరకు అసలు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలీదు. ఇక్కడికి వచ్చాకే వందనం అమ్ము వాళ్ళ వల్లే కాస్త కొంచెం అలవాటైంది. కానీ ఒక్క అమ్మాయిని చూస్తే ఇంత హ్యాపీనెస్ వస్తుందని చెప్పి నిన్ను చూసాకే తెలిసింది. నువ్వు వచ్చాకే నాకు అర్థమైంది. నాకు ఈ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది. నిజంగా నేను చాలా బాగా చూసుకుంటా ప్రేరణ. ప్రేరణ ఐ రియలీ లవ్ యూ ప్రేరణ. ఏం మాట్లాడుతున్నావు? ఏదో సేమ్ కాలేజ్ కదా సరదాగా ఉంటావని మాట్లాడితే లవ్ ఏంటి చిన్ను? అసలు నేనంత ఈజీ అనే ఫీలింగ్ నీకెందుకు వచ్చింది? ఈజీ అని కాదు ప్రేరణ, నువ్వంటే చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే నిజంగా చాలా స్పెషల్ ప్రేరణ. కాలేజ్ డేస్ లో పక్క బ్రాంచ్ ఏ అమ్మాయిని చూసినా అలానే అనిపిస్తుంది.
అయినా ఒకటి చెప్పు, నీకేమైనా నేను హోప్స్ ఇచ్చానా? అప్పుడే లవ్ ప్రపోజల్ దాకా వచ్చేసావు. అంటే నాతో మాట్లాడినప్పుడు మాట్లాడతావు కదా, నేను నవ్వినప్పుడు నవ్వుతావు కదా ప్రేరణ. అయ్యో చిన్ను, ఇంత ఇన్మెచ్యూర్ ఉంటే ఎలా? మాట్లాడినప్పుడు మాట్లాడకుండా, నవ్వినప్పుడు నవ్వకుండా ఇంకెలా ఉంటాం? దాన్ని హోప్స్ ఇవ్వడం అనుకుంటే ఎలా? పోనాది కాదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పు ప్రేరణ. నేను నీకోసం ఏదైనా చేస్తా ప్రేరణ. అప్పుడే లవ్ దాకా వచ్చావని తిడుతుంటే ఇప్పుడు పెళ్ళేంటి? నీకు అసలు బుద్ధుందా? అది కాదు ప్రేరణ, నాకేం మాటల్లో కూడా అర్థం అవ్వట్లేదు. నిజంగా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ప్రేరణ. మా అమ్మలా చూసుకుంటా. పోనీ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పు, నేను నీకోసం ఏదైనా చేస్తాను. నీకు అర్థమవ్వట్లేదా చిన్ను? పెళ్ళనేది ఇట్స్ బిగ్ థింగ్. నీకేమైనా నా కలర్తో ప్రాబ్లమా? పోనీ నా బిహేవియర్తో ఏమైనా ప్రాబ్లమా? అయ్యో చిన్ను, అలా అయితే నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాను? అదే కదా, మరి ప్లీజ్ లవ్ కూడా చేయ కదా. నీకు ఇంకా రియాలిటీ అర్థం కావట్లేదు చిన్ను, రెండు వేరు వేరే. సరే, నేను స్టడీస్ కంప్లీట్ అయిపోయాక యుఎస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అక్కడే ఉంటా, అప్పుడేం చేస్తావు? నేను కూడా నీకోసం యుఎస్ వచ్చేస్తా. ఏంటి, నువ్వు కూడా వస్తావా? నీ సప్లీస్తోనా? నా లైఫ్ నీ లైఫ్ వేరు చిన్ను. ఎందుకు వేరు ప్రేరణ? ఇద్దరిది ఒకేలా ఇలా నేను చూసుకుంటా. సరే, ఒక 2 minutes నాతో ఇంగ్లీష్లోనే మాట్లాడు, ఓన్లీ ఇంగ్లీష్. పోనీ ప్రపోజ్ చేయడానికే కదా వచ్చావు, అది ప్రాపర్ ఇంగ్లీష్లోనే చే. ప్రేరణ, ఐ లవ్ యూ సో మచ్. ఐ వాంట్ టు బ్యూటిఫుల్ లైఫ్, marry you, and I will try job. నాకేం మాటలలో కూడా అర్థం అవ్వట్లేదు ప్రేరణ, కానీ నేను నిన్ను చాలా బాగా చూసుకుంటా ప్రేరణ. ప్రేమ ఒకటే సరిపోదు చిన్ను, లైఫ్లో ఇంకా చాలా కావాలి. చాలా అంటే చాలా ఉన్నాయి. సారీ అండ్ గుడ్ బై.